కూటమి పాలనలో నారీ వలవల, ఆడవాళ్లపై పెరిగిన అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, కిడ్నాపులు. ఏపీలో పరిస్థితులపై పోలీస్ రికార్డ్స్ చెప్తున్న నిజాలు. ఇప్పుడు కదా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సింది. జగన్ ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారని లెక్కలు చెప్పారు పవన్ కళ్యాణ్. ఆడవారిపై అఘాయిత్యాలు జరిగాయని గొంతు చించుకున్నారు. కానీ తను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కూటమిలోనూ మిస్సింగులు, నేరాలు జరుగుతున్నాయిగా. దీనికేం సమాధానం చెబుతారు? ఈ 2 ఏళ్ల కాలంలో మహిళలపై నేరాలు, ఘోరాలు విపరీతంగా పెరిగాయంటోంది బీసీవై పార్టీ. 2024లో 475 కేసులు నమోదయ్యాయి. 2025లో 440 కేసులు రికార్డయ్యాయి. ఇవి కాక ఆడవాళ్లను హతమార్చడం, కిడ్నాప్ చేయడం వంటి కేసులు అదనం. 2024లో ఇలాంటి కేసులు 274 రికార్డవగా 2025లో 180 కేసులు నమోదయ్యాయి. ఇవే కాదు, మహిళలపై కేసులు విపరీతంగా పెరిగాయి. 2024లో 855 కేసులు, 2025లో 709 కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. అంటే 2 ఏళ్లలో 1564 కేసులన్నమాట. రోజుకు 2 కేసులు ఆడవాళ్లపైనే నమోదయ్యాయి ఈ 2 ఏళ్ల కాలంలో. ఆడవాళ్లపై చేయి వేస్తే ఇక అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలని గాలి మాటలేనా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. ఇక కూటమి ప్రభుత్వంలో బాలికలపై లైంగిక దాడులు దారుణంగా జరుగుతున్నాయి. ఈ 2 ఏళ్లలోని 177 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అదుపు తప్పినట్టే ఒక విధంగా. కిరాణా షాప్ నడుపుతూ కొనుక్కోవడానికి వచ్చిన బాలికలను ట్రాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎర్రగొండపాలెం మండలంలో జరిగింది ఘటన. 16 ఏళ్ల బాలికలను నాగార్జున సాగర్ కు తీసుకెళ్లి 5 రోజుల పాటు లైంగిక దాడి చేశాడొక కురిచేడుకు చెందిన కామాంధుడు. ఇక ఇదే కురిచేడులో 5వ తరగతి చదువుకుంటున్న 2 చిన్నారులను అదే స్కూల్ టీచర్ అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. గత ఏడాది కాలంలో ఏపీలో 136 మంది బాలికలు కనిపించకుండా పోయారు. 264 మంది ఆడవాళ్లు మిస్ అయ్యారు. కాకపోతే వీటిలో 90% ట్రేస్ చేయగలిగారు. కానీ ఇన్ని కేసులు నమోదవడం ఏంటనేదే ప్రశ్న. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఫోకస్ ఏమైందని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.